అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. క్రియేటింగ్ ప్రాజెక్ట్ గురించి మనం ఇప్పుడు చిన్న వీడియోతో మిమ్మల్ని హౌ టు క్రియేట్ జాంగో ప్రాజెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అందరికీ కూడా టెక్ టాక్ కి స్వాగతం. అండ్ ఫస్ట్ టైం కనుక ఈ వీడియో ఛానల్ చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్. సో పైథాన్ జాంగో ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ప్రీవియస్ లెక్చర్స్లో ఆల్రెడీ చూసాము. పైథాన్ ఇన్స్టాల్ చేసుకుని పైచామ్ ఐడి ఇన్స్టాల్ చేసుకుని ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. సో జాంగో ప్రాజెక్ట్ ఇన్స్టాలేషన్కి మనం పిఐపి స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ జాంగో అనే ఫ్రేమ్వర్క్ కూడా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి సింపుల్గా మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే జాంగో -admin ADMIN స్పేస్ ఇచ్చి స్టార్ట్ ప్రాజెక్ట్ సింగిల్ కీవర్డ్ START స్టార్ట్ ప్రాజెక్ట్ సింగిల్ కీవర్డ్ టైప్ చేసి మనం ఏ ప్రాజెక్ట్ పేరు పెట్టాలనుకుంటున్నామో ఆ ప్రాజెక్ట్ యొక్క పేరుని మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. చూడండి, నేనేమి ఇస్తున్నాను, సింపుల్గా జాంగో API అని ఇచ్చాను. సో అంటే ఈ ఒక డైరెక్టరీ మనకి ఫోల్డర్ ఆర్ డైరెక్టరీ అనేది మనకి జాంగో API పేరుతో క్రియేట్ అవటం జరుగుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే నేను ఎంటర్ కొడతానో చూడండి, జాంగో -admin స్పేస్ స్టార్ట్ ప్రాజెక్ట్ స్పేస్ జాంగో API ఎప్పుడైతే నేను ఎంటర్ కొడతానో ఇమీడియట్ గా నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి VENV కమాండ్ ప్రాంప్ట్. చూడండి, టాప్ లో చూస్తే కనుక మీకు ఆ మనం ఏదైతే స్టార్ట్ ప్రాజెక్ట్ జాంగో API అని ఇచ్చామో అదే పేరుతో మనకి ఒక ఫోల్డర్ అనేది డైరెక్టరీ క్రియేట్ అవడం జరిగింది. ఈ డైరెక్టరీ ఎక్స్పాండ్ చేస్తే ప్రాజెక్ట్ మెయిన్ అసలు ప్రాజెక్ట్ కావాల్సిన స్కెల్టన్ రెఫరెన్స్ డాక్యుమెంట్స్ లైక్ సెట్టింగ్స్ ఫైల్ అవనివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ కనెక్షన్ కానీ యాప్ రిజిస్ట్రేషన్స్ కానీ అన్ని కూడా మనం సెట్టింగ్స్ లో రాయడం జరిగింది. URLs ఫైల్ కానీ ఎక్స్పాండ్ చేస్తున్నాను చూడండి, ఇది మన ఇలా. ఇదే manage.py అంటే py అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అప్ టు దిస్ లెవెల్కి వచ్చేసరికి ఈ .py ఏంటంటే which is indicates like a Python file అన్నమాట. సో పైథాన్ ఫైల్స్ అన్ని కూడా స్కెల్టన్, ఈ స్కెల్టన్ అంతా కూడా మనకి ఈ జాంగో అనేది మనకి క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా, తర్వాత నేను ఆ క్రియేట్ చేసిన డైరెక్టరీలోకి CD స్పేస్ జాంగో అని API అని టైప్ చేసి ఎంటర్ చేసి, ఎందుకంటే ఆ డైరెక్టరీలోకి వెళ్ళా. ఎందుకు, ఆ ఇన్సైడ్ డైరెక్టరీలో ఉన్న manage.py ఫైల్ని నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి ఆ ఫైల్ రెఫరెన్స్ తో. ఎట్లా, మనం ప్రాజెక్ట్ రన్ చేయాలన్నా స్టార్ట్ చేయాలన్నా కూడా పైథాన్ స్పేస్ manage.py స్పేస్ రన్ సర్వర్. చాలా క్లియర్ గా కమాండ్స్ ఎప్పుడు కూడా స్టాండర్డ్ గా టైప్ చేయాల్సి ఉంటుంది. సో కమాండ్ ఎప్పుడు కూడా పైథాన్ స్పేస్ manage.py స్పేస్ రన్ సర్వర్. ఈ కమాండ్ హిట్ చేసి నేను ఎంటర్ చేస్తే ఈ పర్టికులర్ గా బిల్డ్ అవ్వటం రీలోడ్ అవ్వటం అంతా కూడా పైథాన్ కంపైలర్ విల్ బి టేకెన్ కేర్. ఓకే అండి, తర్వాత చూడండి, ఇక్కడ ఇది ఏదైతే ఉందో లూప్ బ్యాక్ IP అడ్రస్ 127.0.0.1 నుండి 8000. ఈ 8000 అనేది పోర్ట్ నెంబరు. ఈ లూప్ బ్యాక్ అడ్రస్ తో మనకి లోకల్ హోస్ట్ లోంచి మనకి ఈ పైథాన్ జాంగో సర్వర్ ఇనిషియేట్ అయింది. అండ్ మెసేజ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్ వర్క్డ్ సక్సెస్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అనే మెసేజ్ కూడా మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. ఇదేంటంటే ఈ మెసేజ్ ఎప్పుడైతే చూస్తారో మీరు మీ యొక్క లోకల్ డెవలప్మెంట్ లో పైథాన్ జాంగో ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి యాప్స్ డెవలప్ చేయడానికి ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అనేది ఒక ఇండికేషన్. అంటే జాంగో యాప్ వాళ్ళు ఒక ఇండికేషన్ స్టార్ట్అప్ పేజ్ మనకి ఇవ్వటం జరిగింది. ఆల్ రైట్, సో ఇదే విధంగా జాంగోలో మరిన్ని వీడియో లెక్చర్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అదేవిధంగా క్విక్గా షార్ట్ టైంలో ఒక ప్రాజెక్ట్ అప్రోచ్లో కనుక నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. డిస్క్రిప్షన్ లింక్ని ఫైండ్ అవుట్ చేయండి. మీరు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సుని తక్కువ టైంలో నేర్చుకోవచ్చు. లో ప్రైస్ ఛాలెంజెస్లో యూ కెన్ ఎన్రోల్ ద కోర్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.
I will see you inside the course. Thank you.